నా మొగుడు బర్త్డే అండ్ ఈ బర్త్డే చాలా స్పెషల్ ఎందుకంటే దిస్ ఇస్ ద ఫస్ట్ బర్త్డే విత్ అవర్ లడ్డు బాబు. హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ యువర్ పరినిధి. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను యాజ్ యూజువల్గా. ఎందుకంటే ఈరోజు నా హస్బెండ్ ఏకేఏ నా మొగుడు బర్త్డే అండ్ ఈ బర్త్డే చాలా స్పెషల్ ఎందుకంటే దిస్ ఇస్ ద ఫస్ట్ బర్త్డే విత్ అవర్ లడ్డు బాబు. అండ్ నా హస్బెండ్ కోసం ఒక సర్ప్రైజ్ ఉంది ఈరోజు. సో ఇది నేను కస్టమైజ్ చేయించాను. ఇప్పుడు చూపిద్దాం అతని రియాక్షన్. సో మొగుడు బాబుకి లడ్డు అంటాడు. అందరు ఏదేదో పేరు నుంచి, నేను ఆలు అంటా, అతను లడ్డు అంటాడు. మా అక్క కూతురు మామలు, బాబులు, షోన్లు, మై సిస్టర్ కాల్స్ హిమ్ కీడే, మా అత్త కాల్స్ హిమ్ చోటు. లైక్ హీస్ గాట్ లైక్ సో మెనీ నేమ్స్. సో ఇది నేను కస్టమైజ్ చేయించాను ఫ్రమ్ ఫ్లర్టిగో. నాట్ అ ప్రమోషనల్ పోస్ట్. నాకు యూట్యూబ్లో ప్రమోషన్స్ చేయాలంటే చికా కొడుతుంది. అందుకే ఎన్ని ప్రమోషన్స్ వచ్చినా, ఎందుకంటే వీడియో మధ్యలో ఐ ఫీల్ లైక్ ఇట్స్ ఇరిటేటింగ్. నాకు ఏమైనా నచ్చితే నేనే ప్రమోట్ చేసేస్తాను. సో దిస్ ఈజ్ హ్యాపీ బర్త్డే సూపర్ డాడీ లవ్ లడ్డు. యాక్చువల్లీ నేను ఇక్కడ నాన్న అని ఎడిట్ చేయమని చెప్పాను వాళ్ళకి, బట్ ఈ ప్రింట్ ఆల్రెడీ డిఫాల్ట్ ప్రింట్ అంట. ఓన్లీ ఇక్కడ నేమ్ చేంజ్ అవుతుంది అన్నారు. సో మొగుడతని లడ్డు పిలుస్తాడు కాబట్టి లవ్ లడ్డు. ఇది ఇప్పుడు లడ్డుకి వేపిద్దాం మనం. మీరు కూడా ఏమైనా ఇట్లా కస్టమైజ్ చేయించుకోవాలంటే మీరు చేయించుకోవచ్చు. సో ఇప్పుడు మొగుడు దగ్గరికి వెళ్ళి లెట్స్ ఆస్క్ హౌ ఈజ్ ఈ ఫీలింగ్. మొగుడు ఓకే, వెళ్ళిపోయే ముందు పిలుద్దాం. బ్రో కమ్ హియర్, మీట్ మై బ్రదర్ అంటే మై మొగుడు. నేను ఏమైనా పిలుస్తా. సో ఇది నీకు సర్ప్రైజ్. నాకు పట్టదు, నాది కాదు, బాబు కోసం తీసుకున్నా. హ్యాపీ బర్త్డే సూపర్ డాడీ. లడ్డు లడ్డు నైస్, థ్యాంక్ యూ. ఇది ఒకటి వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు నేను, బట్ కస్టమైజ్డ్ ఇదంటే దిస్ ఇస్ వెరీ గుడ్. థ్యాంక్ యూ. హౌ ఆర్ యూ ఫీలింగ్? ఇట్స్ యువర్ ఫస్ట్ బర్త్డే విత్ యువర్ బాబ్లు. లాస్ట్ బర్త్డే టైంలో దేవుని కోరుకొని ఉండే యాక్చువల్లీ, అంటే బాబు పాప అనేది ఏం డిఫరెన్స్ లేకుండా ప్లీజ్ బ్లెస్ అస్ విత్ బేబీ అని చెప్పేసి అలా మొక్కుని ఉండే. ఇప్పుడు మాకు ఆల్రెడీ 3 months బేబీ బాయ్ ఉన్నాడు. సో అంత గణేషన్ దయ, వినాయకుడు దయ. సో ఐమ్ వెరీ హ్యాపీ. కోరుకున్నది వచ్చిన తర్వాత ఇంకేం కావాలి చెప్పు. ఇట్స్ ఎ వెరీ గుడ్ గిఫ్ట్. ఆ బర్త్డేకి దేవునికి అడిగితే ఈ బర్త్డేకి మా బుడ్డోని ఇచ్చాడు, మా లడ్డుని ఇచ్చాడు. సో ఐమ్ వెరీ హ్యాపీ. పొద్దున్న నుంచి పూజ చేయండి, ఎప్పుడు చేశాడు పూజ మా మొగుడు. ఇప్పుడు అది లడ్డు కడి చేద్దాం. మేమే ఏం ఈరోజు బర్త్డే అవుట్ఫిట్ ఏంటి అది కూడా మనం చూద్దాం. స్టే ట్యూన్డ్. ఎక్కడికి వెళ్తున్నాం డిన్నర్ కి అది కూడా చూద్దాం. వీఆర్ గోయింగ్ టు అన్ అమేజింగ్ ప్లేస్. ఇది ఒక మీకు కూడా ఒక ఐడియా వస్తుంది. మీరు కూడా మీ ఫ్యామిలీ వాళ్ళతో ప్లాన్ చేయొచ్చు. ఎక్కడికి వెళ్తున్నా ఏంటి అదంతా నేను మీకు చూపిస్తాను. స్టే ట్యూన్ ఫర్ అ బర్త్డే అవుట్ఫిట్ లడ్డూస్ లో. నేను వాట్ యు సే, మా లడ్డుగాడు చాలా మంది అడుగుతున్నారు ఫేస్ రివీల్ ఎప్పుడు చేస్తారని. ఆల్ ద ఓన్లీ రీజన్ నేను ఫేస్ రివీల్ చేయొద్దు అని ఎందుకు అనుకుంటున్నా అంటే, లడ్డుగాడితో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూట్యూబ్కి ఏం పని లేదు. ఓకే, ఇప్పుడు బై డిఫాల్ట్ ఇప్పుడు బయటకు వెళ్తున్నాం. సో లడ్డు అప్పుడప్పుడు మధ్యలో వస్తూనే ఉంటాడు. నాకు లడ్డుతో ఐ డోంట్ వాంట్ టు డూ వీడియోస్ విత్ హిమ్. లైక్ యునో ఐ డోంట్ వాంట్ హిమ్ టు బీ. వద్దు నాకు. ఏమైనా మధ్యలో ఇప్పుడు వచ్చేస్తే వస్తాడు, కాంట్ వెళ్ళిపోయేటప్పుడు నేను ఫ్లవర్ పెట్టేస్తా ఫేస్లో. అతనికి యూట్యూబ్ ఇవన్నీ తెలియొద్దని నేను అనుకుంటున్నా. ఫ్యూచర్లో ఎడిటింగ్స్ కూడా నేను అతను పడుకున్నప్పుడే నేను చేస్తా. ఆ ఫ్యూచర్లో 5-6 years తర్వాత నేను కూడా యూట్యూబ్ స్టార్ అవుతా, నన్ను కూడా యూట్యూబ్లో తీసుకుంటే అప్పుడు చూద్దాం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మొగుడు ఈజ్ ఆల్సో నాట్ రెడీ. ఇఫ్ హీ ఈజ్ రెడీ దట్ ఈస్ సెకండరీ, బట్ అతను కూడా రెడీ లేదు. అందుకే లడ్డుగాడు ఫేస్ ఇప్పుడు వద్దు, దిష్టి తగ్గుతుంది, దిష్టి వద్దు. పిల్లలు ఎలా పెరగాలి అలా పెరుగుతాయి. ఎగ్జాక్ట్లీ. ఆల్ రైట్ గైస్, సో నేను రెడీ అయిపోయాను. ఓన్లీ షూస్ వేసుకోవడం బాకీ. షూస్ కూడా చూపిస్తా. కమ్ ఎస్, దట్స్ హస్బెండ్ and we are twinning, and this is Laddu is wearing yellow with happy birthday super dad love Laddu. So 32nd birthday kosam me and my mogudu twinning. How are you feeling twinning with me? యాజ్ యూజువల్ ఎప్పటికీ ఏదో ఒకటి
రెడీ చేస్తూనే ఉంటున్నా బర్త్డేకి. ఈసారి మేమిద్దరం తిన్నాం. అండ్ ఈ చిన్న క్యూట్ సర్ప్రైజ్ లడ్డు గాడు. దట్స్ నైస్. మై ఫ్యామిలీ ఎవ్రీవన్ వచ్చేసారు. ఇప్పుడు మనం వెళ్ళిపోయాలి. ఎక్కడికి వెళ్తున్నాను నేను మీకు చెప్పాను, నేను మీకు చెప్తా. మీన్ వైల్ ఐ ఆల్సో షో యూ వన్ థింగ్. ఇది నువ్వు పట్టుకో. వాట్ ఆర్ యు వేరింగ్ టుడే? Forever 21 gifted by my atta and my mama. You're looking so cool. Thank you. Amazing. Pendi sambandhalu వస్తాయి. Arre. Alright guys, మేము స్టార్ట్ అయిపోయాము ఫ్లెకాజో గోల్డ్కి. సో యాజ్ ఐ టోల్డ్ యూ ఇట్స్ మై హస్బెండ్స్ ఫస్ట్ బర్త్డే యాజ్ అ ఫాదర్ అండ్ వచ్చేసాము. ఇది మాధవపూర్లో ఉంది మేము వచ్చిన ఫ్లెకాజో గోల్డ్. సో లెట్స్ సీ హౌ ఇస్ ద అంబియన్స్. మీరు చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్గా ఎంత రిచ్గా ఉంది. మేము వీక్ డేకి వచ్చాము. సో ఇట్స్ సో బ్యూటిఫుల్. వీఆర్ సో ఎక్సైటెడ్. ఫ్యామిలీ వాళ్ళందరి కోసం వెయిటింగ్. అందరు వచ్చేస్తే ఇంకా మేము స్టార్ట్ చేయవచ్చు. ఫ్లెకాజో గోల్డ్ గురించి మనం మాట్లాడితే ఇది మన హైదరాబాద్లో చాలా ప్లేసెస్లో ఉంది. కొండాపూర్, కొంపల్లి, బంజారా హిల్స్, కొత్తపేట్, గచ్చిబౌలి. మేము వచ్చాము మాధవపూర్లో. సో స్విగ్గీ డైన్ అవుట్, జొమాటో ఆర్ ఈజీ డైన్ నుంచి మీరు ముందే బుక్ చేస్తే మీకు అరౌండ్ 30% ఆఫ్ దొరుకుతుంది. అది కాకుండా మీరు మీ హెచ్డిఎఫ్సి కార్డులో కూడా 3,000, 3,500 పైన ఎక్కువ బిల్ చేస్తే ఇంకా మీకు అడిషనల్ డిస్కౌంట్ కూడా వస్తుంది. ఇది చూడవచ్చు. ఇది వచ్చేసి మాక్టైల్ సెక్షన్స్. సో మాక్టైల్స్ మోస్ట్లీ ఇంక్లూడ్ ఉండవు, బట్ నాకు వాళ్ళు ఇచ్చారు. అండ్ ఇప్పుడు మనం చూద్దాం ఫాస్ట్గా ఏముంది. ఇక్కడ మేము బుఫే తీసుకున్నాము. బుఫే వచ్చేసి 1199 వెజిటేరియన్ అండ్ 1299 నాన్ వెజిటేరియన్. కిడ్స్కి 4 to 5 years వరకు 599. ఇక్కడ మీరు డిషెస్ చూస్తే నాన్ వెజ్లో అయితే ఎన్ని డిషెస్ ఉన్నాయంటే అబ్బా అది నాకు చూసి నాకు కడుపు నిండిపోయింది. ఫ్రమ్ కాంటినెంటల్, చైనీస్, ఓ మై గాడ్, చాట్, సూషీ, సో మెనీ సలాడ్స్. ఐ మీన్ అది చూస్తూనే ఉంటే నాకేమో ఓ మై గాడ్ అంటే స్టార్టర్స్తోనే కడుపు నిండిపోతుందని అనిపిస్తుంది. మీరు చూడొచ్చు ఇదంతా సలాడ్ చూడండి, కర్రీస్ చూడండి, చైనీస్ అయినా ఓ మై గాడ్ సూప్స్ కూడా ఉన్నాయి. ఇది చూపించి నాకు కడుపు నిండిపోతుంది. మా మమ్మీ మస్తు ఎంజాయ్ చేస్తుంది. అండ్ ఇది వచ్చేసి మొత్తం బుఫే సెక్షన్. సో మీకు ఏం కావాలో స్టార్టర్స్ తిన్న తర్వాత మీరు వచ్చి ఇక్కడ మీకు నచ్చింది మీరు తినొచ్చు. పాస్తాస్ కూడా ఇక్కడ ఉంటాయి. సో పాస్తాస్ దెనందేరు మీకు రెడీ చేసి వారిస్తారు. ఇది చూడొచ్చు మీరు పాప్కార్న్ సెక్షన్ ఇది. సో పిల్లల కోసం సూపర్ ఉంటుంది. డెజర్ట్ సెక్షన్కి వచ్చేసాను నేను. ఇక్కడ మాల్పోవా ఉంది, జిలేబీ ఉంది, చుట్టి గులాబ్ జామున్స్ ఉన్నాయి, మూంగ్ దాల్ హల్వా ఉంది. అది మనం ఏం చెప్తాం దీన్ని రుమాలి రోటీతో ఏదో స్వీట్ చేస్తారు అది ఉంది. అండ్ మీరు చూడొచ్చు ఫ్రూట్ కస్టర్డ్ ఉంది, రస్మలాయి ఉంది. ఇది మనం ఇండియన్ స్వీట్స్ మనం మాట్లాడితే రసగుల్లా అండ్ ఆల్. ఇది వచ్చేసి ఇంగ్లీష్ స్వీట్స్ చూడండి ఎంత ఉంటుంది వీళ్ళ దగ్గర. దిస్ ఈజ్ ద ఇంగ్లీష్ సెక్షన్. ఓ మై గాడ్, క్రోయిజాన్స్ అయినా, కేక్స్ అయినా, పేస్ట్రీస్ అయినా, ఓ దిస్ ఈజ్ లైక్ అమేజింగ్. ఇంకా నింపాలి, చాలామంది తింటున్నారు. అది మొత్తం నింపితే ఇంకా క్రేజీగా ఉంటుంది. దిస్ ఈజ్ జస్ట్ బ్యూటిఫుల్. కేక్స్ కూడా ఉన్నాయి. సో మా హస్బెండ్ది బర్త్డే కాబట్టి కేక్ వాళ్ళే అరేంజ్ చేస్తున్నారు. సో కేక్ ఈజ్ కాంప్లిమెంటరీ. సో మీరు బర్త్డేస్కి వెళ్తే 100% కాంప్లిమెంటరీ కేక్ మీరు అడగవచ్చు. ఇది వచ్చేసి పాస్తా అండ్ మన పానీపూరి సెక్షన్. సో చాట్ సెక్షన్. సో పాస్తాస్ మీకు దెనందేరు వాళ్ళు ప్రిపేర్ చేసేస్తారు. అండ్ ఇప్పుడు పానీపూరి మా మొగుడు బర్త్డే బాయ్ అక్కడ రెడీగా ఉన్నాడు. సో అతను కుమ్మేసి ఇప్పుడు చేర్స్ చేసుకుంటూ వీళ్ళు పానీపూరి తినేస్తే ఇంకా మనం టేబుల్కి వెళ్ళి చూద్దాం యాక్చువల్లీ అక్కడ ఏం జరుగుతుంది. సో లెట్స్ గో టు ద టేబుల్. హియర్ మమ్మీ ఈజ్ ఎంజాయింగ్ హర్ స్టార్టర్స్. ఇక్కడ గుడ్ థింగ్ ఏంటంటే మీరు ఇప్పుడే చూసింది మొత్తం బఫే సెక్షన్. అది కాకుండా మా బాబా ఈజ్ ఈటింగ్ సూషీ. అమేజింగ్ కదా. మీకు టేబుల్లో కావాలంటే కూడా వాళ్ళు సర్వ్ చేస్తారు. అనేది మీరు చూడొచ్చు ఇది బార్బిక్యూ. సో సపరేట్గా స్టార్టర్స్ బార్బిక్యూ మొత్తం వాళ్ళు టేబుల్లో సర్వ్ చేస్తారు. ఇది అక్కడ ఉండదు, అక్కడ బఫే సెక్షన్. సో స్టార్టర్స్ మీకు వాట్ ఎవర్ యూ వాంట్ వాళ్ళు టేబుల్లో సర్వ్ చేస్తారు. ఫుడ్ కావాలంటే కూడా వాళ్ళు సర్వ్ చేస్తారు. సో హోస్టింగ్ చాలా మంచిగా ఉంది, అది నో డౌట్ అబౌట్ ఇట్. ఇది నా మెయిన్ కోర్స్ ప్లేట్. నా స్టార్టర్స్ తినే నా కడుపు ఫుల్ నిండిపోయి అమ్మ బర్ఫ్స్ తీసుకున్నాను నేను. సో కొంచెం తినేసి ఇంకా ఓ గాడ్ చూస్తున్నారా మాక్టైల్స్ నాకైతే కాంప్లిమెంటరీ వచ్చింది. మీరు అడగొచ్చు, దాంట్లో మెన్షన్ ఉండదు, బట్ మీరు అడిగితే డెఫినెట్లీ వాళ్ళు ఇస్తారు. సో నెక్స్ట్ వచ్చేసి మాక్టైల్స్ కూడా మేము తాగేసాము. అండ్ ఇది నేను సినిమా థియేటర్లో తింటా ఇది పొటాటో రోల్స్. అండ్ అంత అయిపోయాక ఐస్ క్రీమ్. సో నేను పాన్ ఐస్ క్రీమ్ తింటున్నా. పాన్ ఐస్ క్రీమ్ కాకుండా ఇంకా వేరే చాలా ఐస్ క్రీమ్స్ ఇక్కడ ఉన్నాయి, అన్నీ చూడవచ్చు. సో ఐస్ క్రీమ్స్, కాటన్ క్యాండీ మై ఫేవరెట్, రస్మలై. అంటే అంతా నేను తినట్లేదు, కొంచెం మొత్తం టేస్ట్ చేస్తున్నా. బుఫే ఈజ్ నాట్ మెంట్ ఫర్ మీ, మంచిగా తిన్న వాళ్ళ కోసమే బుఫే. ఇది వచ్చేసి చాలా మంచిది. ఇది పిజ్జా సెక్షన్. సో మేక్ యువర్ ఓన్ పిజ్జా. మీ పిజ్జాస్ మీరే చేసుకోవచ్చు. సో చిన్న పిల్లలతో వస్తే
వాళ్ళకి ఒక చాలా మంచి యాక్టివిటీ. సో మా అక్క కూతురు ఇది చేస్తుంటే నాకు కూడా ఏదో పిచ్చిలేసి నేను కూడా చేయాలని మా అమ్మతో నేను కూడా యుద్ధానికి రణంలోకి వచ్చేసాను. సో మమ్మీ నేను కూడా వెళ్ళి పిజ్జాలు చేద్దాం అనుకున్నాము. ఇంట్లో నేను చేస్తూనే ఉంటా, కానీ ఇక్కడ ఒక డిఫరెంట్ ఫీలింగ్స్. మమ్మీతో కలిసి మంచిగా ఇట్లా ఓవెన్లో ఇట్లా పాడేసి పిజ్జా చేసాము. అది అయిపోయాక వాళ్ళే మీకు పిలుస్తారు. సో ఇట్ వాజ్ వెరీ ఫన్ యాక్టివిటీ ఈ పిజ్జాలు చేయడం. ఇదంతా అయిపోయాక మీకు వాళ్ళు సర్టిఫికెట్స్ కూడా ఇస్తారు. లైక్ మీరు చూడొచ్చు మా అక్క కూతురు అంత హ్యాపీగా ఉంది. సో ఇట్లా సర్టిఫికెట్స్ కూడా మీకు వస్తుంది. అండ్ ఇట్స్ వెరీ 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 నైస్ ఫన్ యాక్టివిటీ. అండ్ మా చెల్లెకి చూడండి ఏదో సర్వ్ చేస్తుంది. ఓ మై గాడ్, అందరు చాలా మంచిగా ఎంజాయ్ చేస్తారు. మా బావగారికి అయితే డెజర్ట్స్ అంటే చాలా ఇష్టం. మీరు చూడొచ్చు అతను మంచిగా సొంతంగా ఏదో వెరైటీ డెజర్ట్ చేసుకొని తినేస్తున్నాడు. ఇది మొత్తం అయిపోయాక మనం వెళ్ళి కేక్ కటింగ్ స్టార్ట్ చేద్దాము. సో చూడండి వీళ్ళందరూ స్టాఫ్ డాన్స్ చేస్తారు కేక్ కటింగ్ కోసం. సో ఇక్కడ మొత్తం చిన్న డెకరేషన్ చేసాము. అండ్ ఇప్పుడు నేను ఒక సర్ప్రైజ్ ఫర్ మై మొగుడు. ఆర్ యు రెడీ? లెట్స్ డూ ఇట్ గైస్. वाली आपकी आवाज में इंडिया रुपया कमारिया సర్ప్రైజ్ అయిపోయింది, డాన్స్ అయిపోయింది, కేక్ కటింగ్ అయిపోయింది, తినడం అయిపోయింది. ఇప్పుడు గిఫ్ట్స్ టైం. సో చూడండి అందరూ నా మొగుడికి గిఫ్ట్స్ ఇస్తున్నారు. ఆ గిఫ్ట్స్ కూడా మనం ఓపెన్ చేసి చూద్దాం ఎవరు ఏమి గిఫ్ట్స్ ఇచ్చారు. సో లడ్డు గాడ్ ఫస్ట్ బర్త్డే అంటే మాతో ఎంత మంచిగా ఉంది. లిటరలీ ఇట్స్ డిఫరెంట్ ఫీలింగ్. కానీ వెరీ హ్యాపీ. ఓ మై గాడ్, మందు బాటిల్ కూడా వచ్చింది. అండ్ ఇది వచ్చేసి వాచ్ మా మమ్మీ వాళ్ళు ఇచ్చారు. అమేజింగ్ బ్యూటిఫుల్ వాచ్. ఏ మై గాడ్, క్రేజీగా ఉంది. నేనే సెలెక్ట్ చేశాను. నాకు అడిగే వాళ్ళు తీసుకుంటారు ఏమైనా కావాలంటే. సో మగుడి దగ్గర ఈ కలర్ లేదు కాబట్టి నాకు మంచిగా నచ్చింది ఆ కలర్. అండ్ లాస్ట్ గిఫ్ట్ ఓకే హుడీ. నేను నా మొగుడికి ఏం గిఫ్ట్ ఇచ్చానా అని ఆలోచిస్తున్నారా? నేను నా మొగుడికి ఈరోజు పార్టీ మొత్తం నేను త్రో చేశాను, అంతా నేను చేశాను. దానికన్నా ఎక్కువ నా మొగుడికి నేను లడ్డుగాడికి ఇచ్చాను. సో అది మోస్ట్ ప్రీషియస్ గిఫ్ట్. ఇంకా ఈ సంవత్సరం నుంచి ఏం గిఫ్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే గిఫ్ట్లకే గిఫ్ట్ మా లడ్డుగాడి గిఫ్ట్ మా హస్బెండ్కి ఇచ్చేసాను. సో ఐ హోప్ యూ గైస్ లైక్ ద వ్లాగ్. ఆల్రైట్ గైస్, సో ఇలా ఈ రోజు మా హస్బెండ్ 32nd బర్త్డే ఫ్లెకాజో గోల్డ్ మాధవపూర్లో మేము సెలబ్రేట్ చేసాము. అండ్ బుఫే వాజ్ జస్ట్ అమేజింగ్. స్టార్టర్స్ డిఫరెంట్ గా టేబుల్ వచ్చి సర్వ్ చేశారు. ప్లస్ వెరైటీస్, అసలు ఇన్ని వెరైటీస్, డెజర్ట్స్, చాట్ అయినా మీరు పిజ్జాస్ చేయొచ్చు. చిన్నపిల్లలు వస్తే పిజ్జాస్ చేసి సర్టిఫికేట్స్ వస్తుంది వాళ్ళకి. సో చాలా ఎంజాయ్ చేస్తారు. సో ఇట్ వాజ్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్. నా హస్బెండ్ అడుగుదాం హౌ హీ ఫెల్ట్. అండ్ ఇది మొత్తం నేను అరేంజ్ చేసా. కేక్ కటింగ్ కూడా అతనికి ఎట్లా నచ్చిందో లెట్స్ ఆస్క్ హిమ్. హౌ డిడ్ యూ లైక్ ద బర్త్డే? ఇక్కడ యాక్చువల్లీ ఫుడ్ ఎలా ఉంటుందో అనుకున్నాము, బికాస్ కొత్త ప్లేస్ ఎప్పటివరకు విజిట్ చేయలేదు. సో ఫుడ్ ఈజ్ గుడ్. స్టార్టర్స్తోనే స్టమక్ ఫుల్ అయిపోయింది చెప్పాలంటే. అండ్ స్టార్టర్స్ టేస్ట్ కూడా చాలా బాగుంది. అండ్ డెజర్ట్స్లో చాలా వెరైటీస్ ఉన్నాయి, మెయిన్ కోర్స్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. బట్ నాకు స్టార్టర్స్ అంటే ఎక్కువ ఇష్టం. అండ్ పాప నా పిల్లం ఎక్కడ నా పార్టీ డిన్నర్ ఇవ్వాలి, ట్రీట్ ఇవ్వాలి అని చెప్పేసి బాగా రిసర్చ్ చేస్తే లక్కీలీ
రిసర్చ్ అంతా వర్త్ అని అనుకోవాలి. ఇట్స్ వెరీ వెరీ గుడ్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫిలం. అండ్ హోప్ఫుల్లీ ఈ ప్లేస్ మీకు ఒకవేళ ఈ వీడియోని చూసిన తర్వాత మీకు నచ్చిందంటే ప్లీజ్ డూ విజిట్. డెఫినెట్లీ మీకు కూడా బాగా నచ్చుతుంది. So guys, I hope you like the video. If you like the video, please do like, comment, share and subscribe. And e-birthday with our Laddu Aloo. First birthday is special. And I hope you guys like the video. If you like the video, please do like, comment, share and subscribe. And not forget to press the bell icon. Bye.